వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మీరు లాస్ట్ టైం తీసిన వీడియో కనుక మిస్ అయినట్టయితే, మెజర్మెంట్ తీసిన వీడియో మిస్ అయినట్టయితే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు చూడొచ్చు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మీరు అందులో చూడండి. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం దాంట్లో తీసి రాసిన మెజర్మెంట్స్ ఇవి. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ లైనింగ్ అనేది క్లాత్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. మనం ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే మీకు ఎలాంటి ముడతలు అవి లేకుండా వస్తుంది. బ్లౌజ్ అనేది కటింగ్ కరెక్ట్గా వస్తే మనకి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటాయి. మనం లైనింగ్ అనేది 1 మీటర్ తీసుకోవాలా, 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ని బట్టి అనేది ఉంటుంది. హ్యాండ్ మనం ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది కాబట్టి మనం 1 మీటర్ అనేది తీసుకున్నాం లైనింగ్. మనం దీన్ని వాష్ చేసుకుని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇలా మనకి ఎప్పుడు కటింగ్ ఇటువైపు రాకూడదు, ఇలా ఓపెన్ సైడ్ రాకూడదు, ఇటు సైడ్ చూసుకోవాలి. మనం ఇది మన వైపుకి వచ్చేలా వేసుకోవాలి. ఇలా క్లోజింగ్ ఉన్న పార్ట్ మన వైపుకి వచ్చేలా వేసుకోవాలి. ఓకేనా, మనం దీన్ని నీట్గా ఐరన్ చేసుకున్నాం, డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, కటింగ్ చూడండి. మనం ఇది కింద కుట్లకు పెడుతున్నాం. ఓకే, మనకి 13.5 వచ్చింది ఇందాక బ్లౌజ్ లెంత్. మనకి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం 13.5 దగ్గర. ఈ కుట్లకి సపరేట్ చేసిన తర్వాత నుంచి మనం 13.5 తీసుకున్నాం. షోల్డర్ వచ్చేసి మనకి దాంట్లో 11.5 వచ్చింది. 11.5 అంటే మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. చూడండి, అంటే 5.5కి 2 పాయింట్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి మనం భుజం వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఒక్కొక్కరికి 2.5 ఉంటుంది, ఒక్కొక్కరు 2 ఉంటుంది. వాళ్ళ బాడీ మెజర్ని బట్టి మనకి ఇక్కడ లెంత్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనం ఆర్మోల్ లూజ్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ ఎంత 5.5కి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకున్నాం కదా. సో మనం ఇక్కడ కూడా అదే లెంత్లో తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ వచ్చి, అంటే మొత్తం అరౌండ్ వచ్చి 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్లో మనం ఇది ఇప్పుడు 2 భాగాల మీద ఉంది. మనకి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ 2 భాగాలు వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు 4 భాగాల మీద ఉన్నట్టు కాబట్టి మనం ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు మనకి. ఇక్కడ నుంచి మనం ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 1 and 1.5 అయినా పర్వాలేదు, చూసుకోండి మనకి అది. ఓకే, ఇది మనకు ఆర్మోల్ అనమాట. మనం మళ్ళీ ఇది రౌండ్ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఆర్మోల్ లూజ్ ఎంత వచ్చింది, మనకి ఇది కరెక్ట్ వచ్చిందా లేదంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలి. చూడండి, మన ఆర్మోల్ అనేది చెక్ చేసుకుంటున్నాము. మనకి ఇక్కడికి 8.5 వచ్చింది, అంటే అరౌండ్ వచ్చేసి దాన్ని 17 ఉంది. సో మనకి ఒక సైడ్ వచ్చేసి 8.5 అనమాట. మనం ఇది ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ బొసుకులు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వెస్ట్లు చూద్దాం, నడుములు చూద్దాం. 31 ఉంది, అంటే 8కి 1 పాయింట్ తక్కువ వస్తుంది, 2 పాయింట్స్.
మనం 1 ఇంచ్ డాట్స్కి పెట్టుకోవాలి, 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డీప్ చూద్దాం. 10 ఇంచెస్ వచ్చింది తన నెక్ డీప్. మనం నెక్ డీప్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే అది, అంటే ప్రజెంట్ మనకు ఫస్ట్ది కాబట్టి రౌండ్ నెక్ చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు మనకి ముక్క సేవ్ చేసుకోవాలి అంటే ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ తీసి ఇక్కడ క్రాస్ వేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీకు అది కూడా చెప్తాను మీకు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఉంది, అంటే మనం 7కి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకుందాం. ఇట్లా వెళ్తుంది, అది కట్ చేయాలి. చూడండి, మనం 7.5 తీసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి రౌండ్ తీసుకోవాలి ఇలా. ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నాం చూడండి. మనం చెస్ట్ పాయింట్ వచ్చేసి ఎంత, చూడండి మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నాము అండ్ చెస్ట్ డౌన్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనం క్రాస్ బెల్ట్ వైపుకి 5 తీసుకున్నాము. మనం ఇటు వచ్చేసి ఇక్కడ 6 పాయింట్స్ తీసుకున్నాము. ఇంక ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి మనం ఎన్ని ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనకు మినిమం 3 ఇంచెస్ ఉండాలి. చూడండి, ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది ఎంత ఇక్కడ పాయింట్ చేసుకోవాలి అనేది మన కస్టమర్ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది, అది బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం వచ్చేసి 2.5 తీసుకుంటున్నాము. ఈ హైట్ వచ్చి మనకి చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడి చూడండి ఒకసారి మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఆర్మోల్ దగ్గర ఒక డాట్ వస్తుంది మనకి. ఓకే, ఇవి 3 డాట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కట్ చేస్తున్నాను. మనం ఇది ఒరిజినల్ అనమాట మనకి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 13.5 అట్లా తీసుకున్నాం. ఇది ఇక్కడ మనం ఆల్రెడీ కింద కుట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ పైన కుట్లు కోసం, భుజం దగ్గర కుట్టు కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మనం కుట్లకు తీసుకుంటున్నాం చూడండి, ఆర్మోల్ దగ్గర కూడా.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అది ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ వేసుకున్నాం ఇలాగా చూడండి. ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, మీకు ఇది కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. రోలర్ అంటారు దీన్ని. మీకు ప్రతిదీ ఇలా మార్కింగ్ అనేది మీరు ఫస్ట్ కటింగ్లోనే పెట్టేసుకుంటే కుట్టడం చాలా ఈజీ అనమాట. చూడండి, మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిప్లై ఇస్తాను. మనం ఇలా బ్యాక్ తీసుకుని ఇందులోనే ఫ్రంట్ వేసి ఇట్లా ఎందుకు వేస్తున్నాం అంటే మనకి ముక్క సేవ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి, మీకు చూసారా, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు తర్వాత నుంచి మనం లో చంక తీసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ చూడండి, రోలర్తో మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదేమో 2 ఇంచెస్ ఖర్చు, ఇది డాట్, ఈ 2 కూడా డాట్స్, ఇది ఫ్రంట్ నెక్. ఇక్కడ లో చంక తీసుకోవాలి. మనం ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చి లో చంక తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం కుట్లకి తీసుకుంటున్నాం. చూడండి, ఇది మీకు ఒరిజినల్ పార్ట్ వస్తుంది. చూడండి, మనం ఇక్కడ ఇటు సైడ్ కూడా కుట్లు తీసుకుంటున్నాం. చూడండి, మనకి ఇదో చుక్స్లు పట్టి తాళ్ళు పట్టి వస్తుంది ఇటు సైడు. మనకు ఫ్రంట్ నెక్ కూడా మనం కుట్లు తీసుకుంటున్నాం. చూడండి, ఓకే, ఇక్కడ మనం ఖర్చు దగ్గర డాట్ పెట్టుకోవాలి. అలాగే డాట్స్ దగ్గర కూడా పెట్టుకోవాలి, కటింగ్ పెట్టుకోవాలి చిన్నది. మనకి అప్పుడు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ రౌండ్ తీసుకుందాం. చూడండి, చూడండి, మనం ఇది కూడా కొంచెం కుట్లు గుంచుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా చూద్దాం.
క్లాత్ కొంచెం నలిగింది, ఐరన్ చేస్తున్నాను. కింద మనం సమానంగా తీసుకోవాలి. చూడండి, మనకి హ్యాండ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. మన కుట్లకు పెట్టుకుంటున్నాం. ఇటువైపు కొంచెం కింద కొంచెం మన కుట్లకు వస్తుంది. సో మనం టోటల్ వచ్చి 9.5 తీసుకుందాం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి. ఇక్కడ నుంచి మనం డౌన్ వచ్చేసి 2.5 తీసుకుందాం. ఓకే, చూడండి. ఇలా మనం షేప్ తీసుకోవాలి హ్యాండ్వి. మనకి ఇలా ఉండాలి. అక్కడి నుంచి మనం కొంచెం మనకి ఇక్కడ 1 ఇంచ్ వరకు సమానంగా ఉండాలి. అక్కడి నుంచి కొంచెం కొంచెం మనం క్రాస్ అనేది కంప్లీట్గా తీసుకోవాలి. అలాగే మనకి ఆర్మోల్ లూజ్ ఇందాక మనకి 17 వచ్చింది కదా ఆ బ్లౌజ్ది, మనకి ఇదంతా ఉందా లేదా చూసుకోవాలి. చూడండి ఒకసారి, 17 ఇక్కడికి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ముక్కలు పడతాయి. ఆర్మోల్ దగ్గర మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ముక్కలు పడతాయి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 12 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. సో చూడండి, మనకి ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ సరిపోద్ది. 2 కంటే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఆర్మోల్ దగ్గర ఖచ్చితంగా మనం ముక్కలు వేయాలి. ఇప్పుడు మనకి చూడండి, ఎప్పుడు కూడా మనం లో చంక అనేది ఇటు ఇలా మనకి 2 పార్ట్స్ సపరేట్ ఉంటుంది. ఇలా క్లోజింగ్ ఒకటి ఉంటుంది పార్ట్. సో మనం ఇలా సపరేట్గా ఉన్న పీసెస్ దగ్గర మనం తీసుకోవాలి. అప్పుడు మీకు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అలా ఏమన్నా మీరు కట్ చేసుకున్నట్టయితే మీకు డిజైనర్ అనేది మీకు ఏమీ తేడా రాకుండా సేమ్ మెజర్మెంట్లో సేమ్ వస్తుంది. చూడండి, నేను లో చంక తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది మనకి లో చంక. ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని ఇట్లా కటింగ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఒరిజినల్ వచ్చేసి మనకి 17, ఇది 17 అనమాట. ఆర్మోల్ మొత్తం అరౌండ్ లూజ్ వచ్చేసి 17. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకుందాం. అంటే ఉక్సులు పట్టికి, తాళ్ళు పట్టికి, ఈ రెండు మనకు ఉక్సులు పట్టికి అండ్ తాళ్ళు పట్టికి తీసుకుందాం. ఇంకా మన దగ్గర ఈ క్లాత్ ఉంది. చూడండి, ఇవి మనం నడుము ముక్కలు తీసుకుందాం. ఇది మనకి 1.5 అట్లా ఉండాలి. 1 ఇంచెస్ తీసుకుంటే మళ్ళీ మీకు కుట్లుకి వెళ్ళినప్పుడు అది షార్ట్ అయిపోద్ది. సో కంపల్సరీ మీకు 1.5 అనేది ఉండాలి. ఇంకా ఇది మనకి లూజు, నడుము లూజుని బట్టి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంది. తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీద్దాం. దీంట్లో
మనకి క్రాస్ బెల్ట్ లూజ్ వచ్చేసి 2.5 ఉంది. మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం. మనకి ఇక్కడ వచ్చేసి 2.5 ఉంది. 2.5కి మనం కొంచెం కింద కుట్లు లేదు అంటే మీకు మరీ డౌట్గా అనిపిస్తుంది అనుకుంటే చూడండి, మనం కుట్లకు పెట్టుకోవడానికి అనమాట మార్కింగ్ పెట్టేసుకున్నాం. సో చూడండి, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు అది ఎంత ఉందో, ఒరిజినల్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. ఒక 2 ఇంచెస్, ఇది కూడా మనకు 2.5 ఉంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనకి తీసుకున్నాం కుట్లకి, కింద కుట్లకి. ఇప్పుడు మనం పై కుట్లకి పైనుంచి కట్ చేసుకుందాం. చూడండి, ఇది ఒరిజినల్ అనమాట మనకి అసలు. ఇది చూడండి, ఇది మనకే కాసుకుంటూ 2 ముక్కలు, ఇంకా 2 ముక్కలు తీసుకోవాలి మనం. చూడండి, మనకి ఇప్పుడు 4 ముక్కలు తీసుకున్నాం. ఇంకా మిగిలిన దీంట్లో మనం మెడ ముక్కలు అవి తీసుకోవచ్చు, కానీ ఇది మనం లైనింగ్ బ్లౌజ్ కుడతాం కాబట్టి మనం పైపింగ్ క్లాత్ వేరే పైపింగ్ ఇస్తాము. సో మీకు నార్మల్గా క్రాస్ ముక్కలు ఎలా తీసుకోవాలి, మెడ ముక్కలు అనేది మీకు జస్ట్ ఇందులో చూపిస్తాను. కానీ మనం ఏం యూజ్ చేయం, పైపింగ్ క్లాత్ వేరే సపరేట్ ఇస్తాం దీనికి. మీకు జస్ట్ ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ అట్లా కుట్టుకుంటే ఎలా అనేది మీకు ఒక ఐడియా కోసం మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనం ఇలా క్రాస్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ముక్కలు. చూడండి, మీకు ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇలా మనకి బ్లౌజ్కి ఎన్ని సరిపోతాయి అనేది చూసుకొని తీసుకోవాలి. ఇలాంటి ఇంకొక 4 అయితే సరిపోతాయి మీకు. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. మీకు ఆల్రెడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అప్లోడ్ చెప్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు బిగినర్స్ కాబట్టి మీరు స్లోగా అన్నీ నేర్చుకోవాలి. స్లోగా అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను.